నేతలు చేసిన వ్యాఖ్యలేంటి? భారతీయ జనతా పార్టీని నిజంగానే ఢీకొట్టే దమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలలో ఉందా? లేకపోతే జీ హుజూర్ అనే అంశానికి సంబంధించి మనం చూడొచ్చా? వాస్తవం ఏంటి అనేది నేను ఒక అంశాన్ని, ప్రధానమైన ఎజెండా అంశాన్ని చూపెడతా. దాన్ని చూసిన తర్వాతనే మీరేమంటారు, వాస్తవం ఏంటి, దాంట్లో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా అనేది మీరే చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇది చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక్కడ మీరు కనబడుతున్న టైటిల్ చూసారు కదా, ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా? ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా? ఇది మరెవరో అనలేదండి, దేశం కోసం స్థాపించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక. దేశవ్యాప్త కులగణన అంటే భయపడుతున్న మోదీ, దానిని అడ్డుకునేందుకే తప్పుడు కేసులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మలిచేందుకే కేసులు. శ్రీధర్ బాబు ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా అంటూ కూడా చూస్తున్న అంశం కనబడుతుంది. ఇక్కడ ఏంది, దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేస్తుందని, అలాంటి ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ బీజేపీకి ఈడీకి భయపడుతుందని అనుకుంటే అది కమలం పార్టీ పొరపాటేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోనియా రాహుల్పై ఈడీ షార్ట్షీట్ నిరసిస్తూ హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందులో మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పాల్గొని బీజేపీపై విమర్శలు గుప్పించారు అంటూ ప్రధానమైన శీర్షికాంశం ఇక్కడ కనబడ్డది. ఏంది దీనిది అంటే, ఈడీ ఆఫీసు ఎదుట నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచిద్దాం. మనం దీని గురించి చాలా లోతుగా చర్చిద్దాం. ఎందుకు అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కేసుల గురించి మాట్లాడుతుందండి. చాలా విడ్డూరమైన అంశం ఏంటంటే, వివాదాస్పదమైన అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కేసుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఎస్, ఇది వాస్తవమైన విషయం. దయ్యాలు వేదాలు వల్లించడం అనేక రకాలలో సామెతను ఉపయోగిస్తాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును చూస్తే, అది మరి ముఖ్యంగా మా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే నిజంగానే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నది. వీళ్ళు కేసుల గురించి మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ ఏం చెప్తుండో, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మలల్చేందుకే కేసులు. ఎస్, మీ వైఫల్యాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తే కేసులు పెట్టిలు. ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు మాట్లాడితే కేసులు పెట్టిలు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్విట్లు రీట్విట్లు చూసినా కూడా కేసులు పెట్టిలు. అంటే ఎవల దృష్టిని ఎవరు మారుస్తున్నారు? మీరు భారతీయ జనతా పార్టీని అనే అంత దమ్ము ధైర్యం మీకుందా? ఏం మాట్లాడుతున్నారు అసలు? సూర్యుని మీద ఉమ్మితే అది వచ్చే ఎవరి మీద పడుతుంది, మళ్ళా ఎవరు ఉమ్మిర్రో వాళ్ళ మీదనే పడుతుంది. గట్లనే ఉన్నది ఈ అలముచ్చట. అంటే ఒకసారి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ అంశాన్ని ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలరా. ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతారా అన్నాం, భయపడతామా అన్నారు. రైట్, మీరు బీజేపీకి భయపడ్డారా? బీజేపీకి భయపడి లాగులు దడుపుకున్నారా, పంచలు దడుపుకున్నారా లేదా అనేది ఇప్పుడు నేను బట్టలు ఇప్పి బజార్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది అవునైతే అవును, కాదంటే కాదు, పొరపాటు అయితే నాది తప్పని ఒప్పుకుంటా. ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిలు కదా, ఎంపీలు గెలిచిలు కదా. మరి ఎందుకో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళనే 10 మందిని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి మీ దాంట్లో చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అది సుప్రీంకోర్టు అంశం పోగానే లేదు మేము పార్టీలు మారవాలే, మేమేంది దేవుడి దగ్గరికి వెళ్ళిన కండువలు మార్చుకున్నట్టు మార్చుకున్నామని చెప్పారు కదా. ఈ అంశం అందరికీ తెలుసు కదా. దీని తర్వాత ఈ తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల జోలికి ఎందుకో పోతలేరు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ మార్చుకున్నప్పుడు ఉన్నదే కొంతమంది కదా, వాళ్ళని ఒకటేసారి ఎందుకు మీ దాంట్లోకి తీసుకురాలేకపోతున్నారు అంటున్నా. లాగులు దడతాయి, అక్కడ భయపడుతున్నారు కదా. మరి మీ పార్టీలోకి ఎందుకు వస్తలేరు భారతీయ జనతా పార్టీలో? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళనే గొర్రెలను తీసుకుపోయే ప్రయత్నం చేసిరు కదా. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల జోలికి ఎందుకు పోతలేరు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జోలికి పోతే గిట్లా చిటికేసినంతలా ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి, ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే నిజంగానే భయమవుతుంది కాబట్టి, ఆ భయాన్ని ఏం చేయలేక గిట్లా అక్కసు వెళ్ళగక్కుతున్నాం అని చెప్పొచ్చు కదా. ఈరోజు వీళ్ళు కేసుల గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ అనే ఒక మంచి సదుద్దేశంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెలివిజన్ ఛానళ్ళన్నీ కూడా ఈ తెలంగాణ భారతదేశంలోని పలానా తెలంగాణ రాష్ట్రంలో పలానా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు, అద్భుతంగా నిర్వహించారని ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగింది హైదరాబాద్ పేరు.
ఆ పేరును మారుమోగేలా చేసింది కేటీఆర్. మారుమోగేలాగా చేసి దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు హైదరాబాద్ను పూర్తి స్థాయిలో ఇంకింత మరింత ముందడుగు వేసే విధంగా ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి మరకలు అంటుకున్నాయని చెప్పి కదా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. అంటే ఈరోజు అక్కడ అభివృద్ధి కోసం చేసిన కల్వకుంట్ల తారక రామారావు చేసింది తప్పట, కానీ వీళ్ళు చేసిన ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీని ఆఫ్టర్ ఆల్ అనే కడిగి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ హెరాయిల్డ్ పత్రికను సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని దాని యొక్క 661 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీలనన్నీ ఈడీ అటాచ్మెంట్ చేసుకుని 2 కోట్లకు సేల్ కావాల్సిన దాన్ని ఒత్తిళ్లు చేసి 50 లక్షలకు గుంజుకుంటే దాని మీద విచారణ చేస్తే కేసులు పెడితే అది మళ్ళీ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసు. అది 2014 నుంచి 22 దాకా, 22 నుంచి 23, 25 దాకా ఈ విచారణ కొనసాగుతూ ఉంటే ఈరోజు A1 A2గా రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లు చేర్చగానే ఏదో అగ్గి మీద గుగ్గిలం ఏదో జరిగిపోయింది, ఆగమాగం అడివడి. ఇక మామూలుగా లేదు, అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలరా గిదా ఆఫ్టర్ ఆల్ బీజేపీ అంటున్నారు కదా, బీజేపీ అనే స్టేట్మెంట్ దీన్ని ఇట్లనే పెట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ బీజేపీ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎట్లా ఎవరు ఆఫ్టర్ ఆల్ అన్నోలో తెలిసిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలకు నిజంగా కూడా ఎంత అహంకారపూరితమైన మాటలు అంటే ఆఫ్టర్ ఆల్ బీజేపీ అయిపోయింది ఈరోజు వాళ్ళకు. మరి మీ పార్టీకి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆ వ్యక్తి మీద పూర్తి స్థాయిలో ఈడీ దాడులు జరిగినాయి కదా. ఈడీ దాడులు జరిగినప్పుడు పైసలు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, బస్తాలు పోయినాయి, కాగితాలు పోయినాయి, పేపర్లు పోయినాయి, ప్రింటింగ్ పోయినాయి, రకరకాలుగా పోయినాయి కదా. మరి ఆ ప్రెస్ మీట్ ఏమైందన్నా ఇప్పటి వరకు జాడపత్తలేదు. ఆ ప్రెస్ మీట్ ఎక్కడ కనబడతలేదేంది? ఒక ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. మరి అది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దాని గురించి పత్తా లేకుండా పోయింది కదన్నా. మరి ఏమైంది అన్న, బీజేపీకి మీరు భయపడ్డారా? బీజేపీ కాళ్ళ దగ్గర మోకరిల్లిలా మీరు పోయి దాని సంగతి ఏందన్నా? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ భారతదేశంలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గలం ధలం బలం అంటాం కదా, ఈ తెలంగాణ గలం వినిపించలే అన్న, తెలంగాణ బలం కనిపించలే అన్న, తెలంగాణ గలం ధలం బలం ఏడబోయిందన్న. ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయింది కదా. తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనీసం ఇతర దేశాల నుంచి పక్కన పెడదాం, బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా చూపెడితే దాని మీద పంచాయతీ మొదలు పెట్టలేదన్నా. ఈరోజు మీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయిందా? ఈరోజు ఆఫ్టర్ ఆల్ అయిపోయిందా బీజేపీ? చూడురి వీళ్ళ రహస్య దోస్తానం ఎంత దారుణంగా ఉంటుందంటే, ఈ అహంకారపూరితమైన మాటలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన బట్టి విక్రమార్క గారు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. వారవ్వా ఏం బాగున్నదండి ఇది. ఉపదంపుడు ఉపన్యాసాలు కాకపోతే ఏమంటారని వీటిని? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి. నేషనల్ హెరాయిల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన కేసులో A1 A2గా సోనియా గాంధీని రాహుల్ గాంధీని చేస్తే మీకేం అభ్యంతరం వచ్చింది అంటారు. ఇది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇది ఒక్కసారి ఆలోచించుర్రి. ఇక్కడ దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందా? ఓకే, త్యాగం చేసింది. మరి ఈ దేశం కోసం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు దేశం కోసం. ఒక్క గాంధీ కుటుంబమే చేయలే, ఒక్క గాంధీ కుటుంబమే ఈ దేశం కోసం చేయలే. గాంధీ వారసత్వం ఎవరు? అసలు గాంధీ కుటుంబానికి సంబంధించిన అసలైన వారసులు ఎవరు? ఇది ఒకసారి మనం లోతుగా చర్చించుకోవాలి. ఏదో ఒకరోజు ఏదో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుండి ఇంకో 4-5 తీసుకొస్తా కూర్చోబెడదాం, ఆ రోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిందంటే దేశం కోసం, మరి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టిలు కదా. అలాంటి వాళ్ళ వారసత్వమైన కల్వకుంట్ల కవిత మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కేసులు పెట్టిలు కదా. మరి మిమ్మల్ని ఏమనాలి అంటున్నా నేను. నేషనల్ హెరాయిల్డ్ కేసుకు సంబంధించి మీరు వాళ్ళకు మద్దతు తెలిపినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తేవడానికి 14 సంవత్సరాలు నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళ కుటుంబం మీద మీరు కేసులు పెట్టిలు కదా. మరి మిమ్మల్ని ఏమనాలి? వాళ్ళు దేశం కోసం పోరాటం చేస్తే మా వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిరండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఏదో కేసు పెడదామని చెప్పేసి అప్పుడేమో విద్యుత్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది వర్కౌట్ కాలే. దాని తర్వాత కేటీఆర్ మీద అదోటి ఇదోటి అని చివరికి ఆ ఫార్ములా ఈ రేస్ కేసు పట్టుకొచ్చాను.
హరీష్ రావు మీద అటు ఇటు తిరిగి ఏం చేయలేక ఫోన్ ట్యాంపరింగ్ పట్టుకొచ్చిళ్ళు. ఎమ్మెల్సీ కవితను అప్పుడు లిక్కర్ స్కామ్లో పెట్టే ప్రయత్నం చేసిళ్ళు. అంటే వాస్తవాలు చూడండి. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక కుటుంబమే పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, నిరసన వ్యక్తం చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేసి అనేక రకాలుగా ఆటుపోటులు ఎదుర్కొన్న కుటుంబం కదా. మరి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ 14 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తును వదులుకున్నారు కదా. మరి వాళ్ళ మీద మీరు ఎట్లా కేసులు పెడతారండి? వాళ్ళు దేశం కోసం చేస్తే వీళ్ళు రాష్ట్రం కోసం చేసిర్రని నేనంట. మరి ఏం సమాధానం చెప్తారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు? ఓ బట్టి విక్రమార్క గారు, మీరు ఆర్థిక మంత్రిగా కొనసాగుతారు. తెలంగాణలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఏందండి? తెలంగాణలో ఏదో సమస్య లేనట్టే ఆ అకాల వర్షాలు పడి రైతులందరూ అల్లాడిపోతూ ఉంటే దానికి సంబంధించి కనీసం వాళ్ళకు మద్దతు ధర ఇవ్వకుండా ఏం చేయకుండా ఆగమాగం చేసుకుంటా ఉంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయే దిక్కు దివానా లేదు ఈ మొక్కలన్నిటికీ. ఈరోజట ఈడీ ఆఫీస్ ముంగట పోయి ధర్నా చేస్తారట. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. వాళ్ళవి కనబడాయి, వాళ్ళ కన్నీళ్ళు కనబడాయి, వాళ్ళ గాథలు కనబడాయి, వాళ్ళ వేదాలు కనబడది. అరే ఆఖరికి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ తెలంగాణలో రచ్చరచ్చ మొదలవుతుంది. దాని సంగతి ఏంది బట్టి విక్రమార్క గారు? ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కదా మీరు. మరి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు పూర్తి స్థాయిలో కూడా దానికి సమాధానం చెప్పాలి కదా. ఏమైపోయింది మీ సమాధానం అని నేను అడుగుతున్నా. దానికి సమాధానం లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యులను, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను కూడా నేను వేడుకుంటున్నా. మీరు అనుకున్న తెలంగాణలో మీరు అనుకున్న పరిపాలన చేస్తున్నారా? దానికి అడ్డదిడ్డంగా చేస్తలేరా? ఇది వాస్తవం కదా. అరే గ్రూప్ 1కి సంబంధించి 10 మంది ఎక్కడి నుండి వచ్చిళ్ళు, ఆ రిజల్ట్స్ ఏంది, దాని సంగతి ఏంటంటే మాట్లాడరు వీళ్ళు. ఈడీ దగ్గర పోతే ఏమవుతుంది? ఇలాంటి ఉపన్యాసాలు మేము కూడా మస్తు సవాలొచ్చా మాట్లాడతాను. నాకు కూడా మైక్ ఇస్తే గంటలు ఇవాళ ఇస్తే మళ్ళీ ఏడాది దాకా మాట్లాడతా, నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాయి. ఏముంటుంది ఉపన్యాసాలతో? ఏమవుతుందండి వీళ్ళతోనే? నాకు అర్థం కాదు. ఈడీ కార్యాలయం ముంగట ఊకుంటే ఏమవుతుంది? ఈడీ కార్యాలయం ముంగట కూర్చుంటే ఏం చేయగలుగుతారు వీళ్ళు? అంటే ధర్నా చేసి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటారు? తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. ఈడికి ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆఫ్ట్రాల్ అనే కడికి వచ్చిందా? ఒకసారి ఇదే మాట ఢిల్లీ పోయి భారతీయ జనతా పార్టీ ఆఫ్ట్రాలను, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి మీద ఆఫ్ట్రాల్ అని అను. ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? అంటున్నా. భారతీయ జనతా పార్టీ దాన్ని వెనుకబడుతున్నారు కదా. ఈడీ కార్యాలయం ముంగడ ఊకొని దొంగలకు సద్దులు కడుతున్నారు వీళ్ళు, దొంగలకు మూటలు సద్దులు కడుతున్నారు వీళ్ళు. ఇది వాస్తవమైన విషయం. అరే A1 A2గా వాళ్ళు చేరుస్తారండి. ఛార్జ్షీట్లో పేరు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఆఖరికి ఈ దేశానికి సంబంధించిన అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఏ వ్యక్తినైనా కూడా అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే. అంటే తప్పు చేసే దొంగలకు సర్ది కడుతున్నారా వీళ్ళు? అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. వాట్ నాన్సెన్స్! ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? ఈడీ కార్యాలయం ముంగట ఊకొని మంత్రులు, డిప్యూటీ సీఎం కూకొని మాట్లాడతారా? అది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏంది కేసు. ఛార్జ్షీట్లో అయితే ధర్నా చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ధర్నా చేసినా భయపడాలా మీకు? ప్రభుత్వం భయపడాలా అంటున్నా. అంటే ఈ దేశానికి సంబంధించి ప్రభుత్వం భయపడాలా అంటున్నా. ఏంది అసలు మీ పంచాయతీ ఏందండి ఇది? ప్రజల కోసం సేవ చేయరా అంటే ఏది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తారు ఇక్కడ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. నాన్సెన్స్ అనిపిస్తుంది, ఇదో రోత్ అనిపిస్తుంది. ఈ డ్రామాలన్నీ ఆపుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు ప్రజల కోసం పనిచేయడానికి మేము అధికారాన్ని ఇచ్చినాం తప్ప గిట్లా ఏంది జోపడానికి భజన చేయడానికి మీకు అధికారాన్ని ఇవ్వలేము. మీరు నిజంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలే అయితే, మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణమే చేస్తే, మీరు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, పౌరులందరినీ అంటున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు, మంత్రి శ్రీధర్ బాబు చేసే వ్యాఖ్యలను ఆత్మవిమర్శన చేసుకోరు. మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే కదా మీకు అర్థమయ్యేది. ఎవరు తప్పుడు కేసులు పెడతారు, ఎవరు దేశం కోసం పనిచేసిళ్ళు, ఎవరు రాష్ట్రం కోసం పనిచేసిళ్ళు, ఈ దేశం కోసం మహోన్నతమైన వ్యక్తులు పనిచేసిళ్ళు. అరే ఈ దేశం కోసం ప్రాణాలు తీసింది ఒకరు, ప్రాణాలు పోసింది ఒకరు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇక్కడ ఊకొని ఏదో నాటి ఈడీ కార్యాలయం. ఏమని భయపడాలి? ఈడీ కార్యాలయం ఏమవుతుంది? ఈడీ కార్యాలయం వీళ్ళు ధర్నా చేస్తే కూర్చోర్రి. టెంట్లు వేపించి వాళ్ళకు 2 ఏసీలు వేసేసి 3 పూటల బువ పెట్టిస్తా నేను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డో, బండి సంజయో, లేకపోతే ఈటల రాజేందరో, లేకపోతే ఇంకున్నారు కదా కీలక నేతలు అందరితో మాట్లాడి బువ 3 పూటలు పెట్టిస్తే ఎన్ని రోజులు కూకుంటారో కూకోర్రి మీరు. అలా కూకొని రాజీనామా చేసి కూకోర్రి మీరు. ఎన్ని గంటలు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా కూకోర్రి మీరు. ఏమవుతుంది మీ వల్ల? ఈడీ దగ్గర పోయి మీరు ధర్నా అయితే భయపడతారా? ఈడీ అధికారులు భయపడాలా? లేకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం అధికారం రాగానే ఒక జాతీయ పార్టీ ఆఫ్టర్ ఆల్ అయిపోయింది.
అధికారం లేక ముందుకు వీళ్ళు ఏం చేసిళ్ళు, వీళ్ళ జీవితాలు ఏందని ఒక్కొక్కల చరిత్ర చూస్తే ఏంది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి తవ్వుర్రి. నేనన్నా నిజాయితీ గుండె మీద చేసుకొని చెప్తా, నేను ఒక రైతు బిడ్డను కష్టపడి ఎదుగుతున్నా. వీళ్ళందరినీ ఒక్కొక్కల జీవితాలు తవ్వుర్రిలే. గుంటనక్కలకు అంటారు కదా, మా ముఖ్యమంత్రి గుంటనక్కల్ని అని హెచ్ఈసీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. గుంటనక్కల కంటే డేంజర్ జీవితాలు వీళ్ళు మైకులు పట్టుకొని చెప్తారట తెలంగాణ ప్రాంత ప్రజలందరూ వీళ్ళ మాటలు మనం నమ్మాలట. ఈడీ కార్యాలయం ముంగట పోయి కూకుంటారట. వీళ్ళు ప్రజలకు మంచి చేయరా బాబు అంటే ప్రజలను పక్కన పెట్టేట వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, వీళ్ళ మార్కుల కోసం, వీళ్ళ దానికోసం పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్న అంశాలను మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న అంశాన్ని దీన్ని ఎట్లా చూడాలో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆఫ్టర్ ఆల్ బీజేపీ పార్టీ అయిపోయింది అయ్యాల వీళ్ళకు. నేను ఎందుకు ఇక్కడ అంటున్నా అంటే ఈరోజు తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఏమో బీఆర్ఎస్ మీద పడ్డారు, ఇప్పుడు బీజేపీ. వీళ్ళు తోడు దొంగలు అనే విషయం యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి దోస్తానం ఏందో తెలుసు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి దోస్తానం ఏందో తెలుసు. అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలు ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇదే మా బండి సంజయ్ అన్న పాపం వచ్చి వాళ్ళకు మద్దతు తెలిపిండు కదా. ఈరోజు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగింది. అదే బండి సంజయ్ అని ఈరోజు ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రి గడగడ వనకపో. వీళ్ళ లోపాయికర ఒప్పందాలండి ఇవన్నీ. లోపాయికర ఒప్పందాలు కాకపోతే ఏంటి అండి ఇవన్నీ? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఇక దాంతోపాటు మరో అంశం, ఇక ఇది అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఏంది? లిక్కర్ ధరల పెంపు చర్చలు కొనసాగుతున్నాయన్న బేవరేజ్ కంపెనీస్. కొత్త కంపెనీల ఎంపికపై ప్రభుత్వం సమీక్ష. రూల్స్ పాటించిన కంపెనీలే ఎంపిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా. తెలంగాణలో మందుబావులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బీర్ల ధరలను 15% పెంచింది. తాజాగా లిక్కర్ ధరలు సైతం పెంచేందుకు సన్నద్ధమవుతుందని తెలుస్తుంది. ఆ దిశగా బేవరేజ్ ప్రతినిధుల ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం ధరల పెంపు అంశాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. ప్రస్తుతం కొత్త మద్యం సరఫరా కంపెనీల ఎంపికపై సమీక్ష చేస్తున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వచ్చే వారం రోజులలో ఈ విషయంపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తున్నది. చీఫ్ లిక్కర్ మినహా 500 కంటే ఎక్కువగా ఉన్న మద్యం బాటిళ్ల ధరలు పెంచనున్నట్లుగా తెలుస్తుంది. లిక్కర్ బాటిళ్లపై కంపెనీ కనీసం 10 నుంచి 15% ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. బాటిళ్లపై కనీసం 50 నుంచి 75 పెరిగే అవకాశం ఉంది. అధికారులు సమీక్ష జరిపిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉంటాయి. ధరల పెంపుతోని ఆదాయం వస్తుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు 2024-25 వార్షిక ఏడాదిలో 34,600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. అయితే బీర్ల అమ్మకాలు 3% తగ్గగా లిక్కర్ అమ్మకాలు మాత్రం 2% పెరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 వార్షిక సంవత్సరంలో 531 లక్షల కాటన్ల బీర్లు అమ్మకాలు జరిగినట్లుగా తెలిసింది. అయితే 2025-26 సంవత్సరానికి వచ్చేటాలకి ఇదే విధంగా అమ్మకాలు జరిగిన 1,500 నుంచి 2,000 కోట్ల అదనపు రాబడి వస్తుంది అనేది అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీని గురించి సోయున్న ప్రతి ఒక్కరు దిమాక్ల తలకాయల మెదడు ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇంత రఫ్గా మాట్లాడుతున్నా అంటే దానికి బలమైన కారణం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామీణ ప్రాంతంలో అంటే గిరిజన ఆదివాసీలు కావచ్చు, లేదా మా లంబాడి తండాలు కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో కొన్ని వాడళ్లలో పూర్తి స్థాయిలో అప్పట్లో ఏం జరిగేదంటే గ్రామీణ ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే సారా అనేది ఎక్కువగా కూడా సారాకు సంబంధించి అమ్మకాలు జరిగాయి. సారాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా వాటిని సారా బట్టీలకు సంబంధించి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అయితే దానివల్ల చాలామంది చనిపోతున్నారనే కారణం చేత సారా అనేది అంత మంచిది కాదు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, అనేక కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడుతున్నాయి, అనేక మంది మెడలలో పుస్తల తాడులు దిగుతున్నాయి అనేది ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు హుక్కుపాదం మోపింది. ఇది కరెక్ట్, ఓకేనా? ఒక రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆ రాష్ట్రానికి సంబంధించి కంపెనీల రూపంలో ఏది పెట్టుబడులన్నా రావాలి, లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పేరుతోని ట్యాక్సుల రూపంలో వచ్చే ఆదాయం అన్నా రావాలి, లేదా ఇతరత్ర మార్గాలలో అభివృద్ధి పేరుతో రావాలి. కానీ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి మంచిళ్ళ బదులు బీర్లు దాగమని, మంచిళ్ళ బదులు ఏంది దాన్ని ఏమంటారు బీర్లు మందు మన్ను మశానం దాగమని చెప్పి
వాళ్ళ ఆరోగ్యాల మీద కుంపటి పెట్టి వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలను ఆరోగ్యం చేసి వాళ్ళ లివర్లు ఖరాబ్ చేసి వాళ్ళ అవయవాలన్నీ ఖరాబ్ చేసి వాళ్ళని ప్రభుత్వ దవాఖానలు బండబెట్టి దాంతోపాటు ఇక్కడ లిక్కర్ అమ్మకాలను పొద్దంతా కష్టపడితే దాంట్లో 100 200 1000 రూపాయలు వస్తే దాంట్లో 600 మొత్తం మద్యం షాపులకే పెట్టేలా ఈ ప్రోత్సహించుడు ఏందండి? ఎంత గొప్పగా ప్రభుత్వం చెప్పుకుంటున్నదంటే ఇజ్జత్ పోయే మాట కాకపోతే ఇదేంది? 2024-25 వార్షిక బడ్జెట్లో 34,600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందట. సిగ్గనిపిత్తలేదు ప్రభుత్వానికి? లిక్కర్ అనేది నిర్మూలన చేయాల్సిన ప్రభుత్వాలే లిక్కర్ను ప్రోత్సహిస్తున్నాయి అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది? బడెనక గుడి పక్కన ఎక్కడ చూసినా వైన్ షాపులు బార్ షాపులే కనబడుతున్నాయి. మీరు చూడండి, ఎక్కడ చూసినా బీరు వైన్స్ రెస్టారెంట్లు మన్ను మశానం కనబడతాయి తప్ప ప్రజల అవసరాలకు ఆరోగ్యానికి అవసరం వచ్చేటివి ఉన్నదా? ఇక్కడ దాగాలే పక్కనే ఉన్న దవాఖానాలలో సొర్రాలి. గిదే అయిపోతున్నది. ఎంత దారుణమైన విషయం! 2024-25 వార్షిక సంవత్సరంలో 34,600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందట. నాట్ ఓన్లీ 1 రూపీ అండి, 34,600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని మా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటాను. నేను ఒక తెలంగాణ సిటిజన్గా, తెలంగాణ పౌరుడిగా ఇజ్జత్ పోతుంది నాది. నేను చెప్తున్నా కదా, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెట్టుబడుల రూపంలో, కంపెనీల రూపంలో, ట్యాక్సుల రూపంలో, ఇతరత్ర మార్గాల వల్ల వస్తే సంతోషపడాలి. కానీ తాగుడు మీద 34,600 కోట్ల రూపాయలు వచ్చింది. దీన్ని మరింత పెంచాలి, మరో 2,000 కోట్ల అదనంగా వచ్చేటట్టు చేయాలని చేస్తారంటే ఇంతకంటే ఇజ్జత్ పోయే ముచ్చట ఇంకేముంటుంది? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. నేను ఆలోచించమని చెప్పేది ఉన్నది ఎందుకు అంటే, ఈ రాష్ట్రంలోని నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంది అంటే, తాగుడుకు బానిసే పూర్తి స్థాయిలో శరీరంలోని అవయవాలన్నీ ఏది పనిచేయకుండా పూర్తి స్థాయిలో కావాలన్నా ఏంది అనేది ఒకసారి చూడు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ముచ్చట ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇక ఇది ఇట్లున్నదా? ఇక దీంతో పాటుగా మరో అంశం కానొచ్చింది. ఏంది? ఇగో ఇది చూడు, ఇది కనబడుతుందా? స్మితా సబర్వాల్ ట్వీట్లపై హీట్ కొనసాగు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు. ఇప్పటికే కంచగచ్చిబౌలి ఇష్యూలో మార్పింగ్ ఫోటోల రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన ఆ స్మిత మాత్రం తగ్గట్లేదు. మార్పింగ్ ఫోటోల పోస్టు చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసు. తాజాగా మరో 3 పోస్టులను రీట్వీట్ చేశారు. 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటోను రీపోస్ట్ చేశారు. స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. చర్చ జరగాలి, నిజంగా చర్చ జరగాలి. ఒక మానవత్వమైన హృదయంతో ఒక మహిళగా తాను పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో ఉన్నత స్థాయి అంటే సీఎంఓలో పనిచేసి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవత్వమైన కోణంలో ఆలోచిస్తే ఇగో ఇట్లా ట్వీట్లు వస్తాయి. ఎస్, స్మితా సబర్వాల్కు సంబంధించి ట్వీట్ చేయడంలో తప్పేంటి? తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏం క్రియేట్ చేయలే కదా. ఎవరో ట్వీట్ చేసిందని రీట్వీట్ చేసింది. హాయ్ హైదరాబాదో ఏదో ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏం చేసింది, ఈ భారతదేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో అత్యున్నతమైన న్యాయస్థానం ఒక అంశాన్ని పెట్టింది. ఏమని పెట్టింది? ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు 400 ఎకరాలను బుల్డోజర్లు ఇతరత్ర తీసుకొచ్చి అది కోర్టు సెలవులో ఉన్న రోజులలో మొత్తం కథం పెట్టే కార్యక్రమాన్ని పెట్టింది కదా. ఈ రాష్ట్రానికి సంబంధించి సీఎస్తో పాటు ఇతరత్ర అధికారులను ఎంతమందిని మేము జైలుకు పంపిస్తామో కూడా తెలియదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహ జ్వాలను వెలగక్కుతూ ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది. మీరు మళ్ళీ దాన్ని ప్రకృతి అంటే అడవిగా ఎట్లా మారుస్తారు, ఎట్లా పునరుద్ధరణ చేస్తారు, 100 ఎకరాలను పునరుద్ధరించాలంటే సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పమంటూ ఆదేశాలు ఇచ్చింది. దాని గురించి మళ్ళీ రీట్వీట్ చేసింది. తప్పేందండి? ఒక ఆఫీసర్ తన యొక్క మానవత్వమైన హృదయంతో రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి, ఇక్కడ పచ్చదనాన్ని కాపాడాలి కాబట్టి, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాలి కాబట్టి, ఇక్కడ అడవులను సంరక్షించాలి కాబట్టి, ఇక్కడ వన్యప్రాణులను కాపాడాలి కాబట్టి, ఇక్కడ కంచగచ్చిబౌలి భూములతో పాటుగా అవి ఎడారిలా మారాలద్దు. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి అవి ఊపిరితిత్తుల్లా ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణ సమాజానికి ఒక సంకేతం ఇస్తుంది. చదువుకున్న మహిళగా తాను సంకేతం ఇస్తుంది. దాంట్లో తప్పేంది? రేవంత్ సర్కార్కు శాఖల మీద శాఖలు సుర్రుగాల్చి వాత పెడుతుంది ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వంలో ఉండి వాళ్ళనే విధేరిస్తుంది. నిజంగా ధీరవనిత అంత నేను తప్పేలేదు. ఇలా కంచగచ్చిబౌలి విషయంలో ఎవరైతే మద్దతు తెలుపుతారో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ భూములను పరిరక్షించడానికి ఎవరైతే పోరాటం చేస్తారో, ఆ భూముల కోసం ఎవరైతే రక్షణ కోసం అండగా నిలవాలంటున్నారో, ఆ భూముల కోసం ఎవరైతే సాక్షాత్గా రంగంలోకి దిగుతారో వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేద్దాం. స్మితా సబర్వాల్ చేసింది అక్షరాల కరెక్ట్, దాంట్లో తప్పే లేదు. ఇంకా దీని గురించి చర్చే అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, తనకు మనం మద్దతు తెలపాలి, దాంట్లో అసలు తప్పే లేదు. నేనే చెప్తున్నా కదా, దాంట్లో ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశం అండి,
అంజన్ కుమార్ మీ అందరికీ తెలుసు కదా. అంజన్ కుమార్ యాదవ్ అంటే తెలంగాణలో పెద్దగా తెలియని వాళ్ళు ఉండరు, హైదరాబాద్ సిటీకి అయితే బాగా తెలుసు. అంజన్ కుమార్పై బీజేపీ ఫిర్యాదు. కిషన్ రెడ్డిని ఏది దుష్ప్రజల అంటే ఇష్టానుసారంగా తిట్టిండు. తీవ్రంగా తిట్టడంతో స్పందించిన కమలం రాయలేని భాషలో అంజన్ వ్యాఖ్యలు 40 ఏళ్లుగా ప్రజా జీవితంలో కేంద్ర మంత్రి ప్రతిష్టను దిగజార్చారంటూ ఆగ్రహం. పరుష పదజాలాల వినియోగంపై అంజన్ కుమార్ వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రాయలేని భాషలో అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేసిండు. మరి ఆ రోజు నేను ఏదో ఒక పదం ఎవరో నాకు కామెంట్ పెడితే దాన్ని చదివినందుకే నా నచ్చు ఎస్ఓటి పోలీసులు దొంగ లెక్క, రాబందు లెక్క, ఉగ్రవాది లెక్క, ఏదో చేసిన నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళ లెక్క, దండుపాలెం గ్యాంగు లెక్క మొత్తం మేము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా మొత్తం రాత్రి పొద్దుగానే వచ్చి నా ఆఫీస్ చుట్టూ ఏదో ఉన్నట్టుగా మొత్తం బలగాలతో వచ్చి నన్ను పట్టుకపోయారు కదా. మరి అంజన్ కుమార్ యాదవ్ మీద ఫిర్యాదు లేదా? రాష్ట్ర డీజీపీ గారు అరెస్ట్ ఎప్పుడు చేస్తున్నారు మరి మీరు? ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, దాంట్లో కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిన అంజన్ కుమార్ యాదవ్ మీద మీ సంఖ్యలు ఎందుకు పనిచేస్తలేవు? మీ బేడీలు ఎందుకు పనిచేస్తలేవు? నీ పోలీస్ వ్యవస్థ ఎందుకు పనిచేస్తలేదు? నీ వాహనాలు ఎందుకు పనిచేస్తలేవు? నీ ఎస్ఓటి పోలీసులు ఏడిపోతున్నారు? నీ సైబర్ క్రైమ్ పోలీసులంతా ఏడబోతున్నారు? రాష్ట్ర డీజీపీ గారు ఒక ప్రశ్నించే గొంతుక మీద అకారణంగా అన్యాయంగా రాజకీయమైన కుట్ర ప్రేరేపితం వల్ల ఎవరో చెప్పిన దానికి మీరు ఏంది తీసుకుపోయారు కదా. మరి ఈరోజు తెలంగాణలో ఉన్న అంజన్ కుమార్ అనే ఆయనని నేను ఎప్పుడు అరెస్టు చేస్తున్నారు అంటున్నా. కేంద్ర మంత్రి మీద పరుష పదజాలంతో వాడిన ఈ వ్యక్తిని ఎప్పుడు అరెస్టు చేస్తున్నారు? ఎప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నారు? కోర్టు ముందు ఎప్పుడు ప్రత్యక్ష పెడుతున్నారు? ఎప్పుడు రిమాండ్ పంపిస్తారు? ఒకవేళ బెయిల్ వస్తే స్టేషన్ బెయిల్ వారం సంతకాలతో ఎప్పుడు పంపిస్తారు? మాకొక భారత రాజ్యాంగం ఉందా, వాళ్ళకొక రాజ్యాంగం ఉందా? చెప్పాలే, రాష్ట్ర డీజీపీ గారు చెప్పాలే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? తిట్టిండా? కొచ్చిండా? పాపం ఆయన పనేదో ఆయన చేసుకుంటా పోతాడు. మింగలేక కక్కలేక ఆయనకే కడుపు నిండా బాధ ఉన్నది. ఆయన విషయంలో మీకెందుకయ్యా? మీ పని ఇక్కడ ఉన్న పనికి ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ ఉన్న పనులు చేయర్రా నాయన అంటే వాళ్ళను గోకుడు వీళ్ళను గోకుడు ఏంది? మీరు అంత కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు. అంజన్ కుమార్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అంజన్ కుమార్ను మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే కేంద్ర మంత్రి మీద ఆయన చేసిన పరుష పదజాలం అవి వింటే చాలా దారుణంగా ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారు ఉండే యనుమల రేవంత్ రెడ్డి గారు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. అందరు మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను. ఆయన రాజకీయం మొత్తం పతనమైనా కూడా ఆయన మర్చిపోను. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినా తర్వాత ఆయన రాజకీయం నుండి రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన మర్చిపోను. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కుటుంబాన్ని అన్నప్పుడు చాలా ఫీల్ అయిపోయింది, ఎమోషనల్ అయిండు, అసలు జర్నలిస్టుల మీద విరుచుకుపడ్డారు. మరి ఈరోజు మీ పార్టీకి సంబంధించిన అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన ఏంటి? అంజన్ కుమార్ మాట్లాడిన పరుష పదజాలం పట్ల ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడు? మీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? అరెస్ట్ చేపిస్తారా? రిమాండ్ పంపిస్తారా? కోర్టులో వేస్తారా? అదే అసెంబ్లీ సాక్షిగా మా పార్టీలు గిట్లా మాట్లాడుతుర్రు, ఈ గిట్లా గలీజ్గా మాట్లాడేటోళ్ళు మా పార్టీలోకి వెళ్ళొద్దని సస్పెండ్ చేస్తారా? మిస్టర్ రేవంత్ రెడ్డిజీ, మీరు నిర్ణయం ఎట్లా తీసుకుంటారు అనేది మేము ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నాం. దాంతోపాటు పోలీసు వ్యవస్థను కూడా డేగ కన్నుతో చూస్తున్నాం. వాళ్ళు మా ఫోన్లోనే హ్యాకింగ్ చేయొచ్చుగాక, లేకపోతే మా ఆఫీసుల చుట్టూ తిరగచ్చుగాక. తిరగని మా సెక్యూరిటీ వాళ్ళు మాకు చాలా అవసరం. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ ప్రశ్నించే గొంతుకల కోసం పనిచేస్తున్నది అనేది నిన్న కేటీఆర్ చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్పేసిండు. కొంతమందినే అంటున్నా, రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థలో కొంతమంది అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు నా సెల్యూట్ అండి, నిజంగా చెప్తున్నా. రియల్గా మీరు గ్రేట్. కొంతమంది ఉంటారు కదా, రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లెక్క పనిచేసేటోళ్ళు, మరి వాళ్ళు ఈ అరెస్ట్ ఎప్పుడు అనేది నేను అడుగుతున్నా. సో మొత్తానికి కిషన్ రెడ్డి వర్గం అయితే బాగా మండుతుంది. ఏదైనా జరగవచ్చు తెలంగాణ. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశానికి పోదాం. ఇక ఏది నిన్న కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి చూడురి. రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేం? చిత్తశుద్ధి ఉంటే గచ్చిబౌలి భూములపై విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి. రేవంత్ సర్కార్ను కాపాడేందుకు మోదీ ఆరాటం. ఆర్ఆర్ ట్యాక్స్ పై ఆరోపణలు చేసి
ఏడాది దాటినా ప్రధాని ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కర్మ మాకు పట్టలే. రేవంత్ రెడ్డి పిచ్చి చేష్టలతో ప్రజలు తిరగబడుతున్నారు. ఇంకో 20 ఏళ్ళు ఆ పార్టీకి ఎవరు ఓటేయరు. దేశంలో ఫిరాయింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్. సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు. ఇది విద్యార్థులు పర్యావరణ ప్రేమికుల విజయం. రేవంత్ రెడ్డి తప్ప చెరువులను ఎవ్వరూ తాకట్టు పెట్టారు. ముఖ్యమంత్రి ఉచ్చులో పడి అధికారులు పోలీసు చట్టాన్ని అతిక్రమిస్తే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఇక ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలలో ఒకటైన న్యాయ వ్యవస్థ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నది. సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో స్పందిస్తుంది. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి ధర్మాసనం నిన్న చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగింది అంటూ కూడా రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఆఫ్లైన్ వెనుక మర్మమేంది? కేంద్ర సాధికారత కమిటీయే తప్పుదో పట్టించాలనుకున్నారా? చెట్ల నరికివేత తర్వాత ముందు తేదీలలో మాన్యువల్ ప్రక్రియ, కంచగచ్చిబౌలి భూములలో అడుగడుగున అధికారుల తప్పిదాలు. హెచ్సియు విద్యార్థుల విడుదల 16 రోజుల అనంతరం జైలు నుంచి బయటకు. రోహిత్కు ఘన స్వాగతం పలికిన తోటి విద్యార్థులు యూనివర్సిటీ భూముల కోసం పోరాటం ఆపబోమని వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ దేశ ప్రధానికి సంబంధించి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి వెల్కమ్ చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు. దాంతోపాటు కంచె గచ్చిబౌలి భూముల మీద ఈడీ కానీ సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ న్యాయ వ్యవస్థల మీద పూర్తి స్థాయిలో కూడా అంటే న్యాయ వ్యవస్థగా సుమోటోలుగా కేసులు తీసుకొని స్పందిస్తున్న తీరును చూస్తుంటే నిజంగా కూడా ఆనందం ఏర్పడుతుంది, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థ మరింత దిశగా ఈ విధంగానే పనిచేస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రతి పౌరుడు కూడా న్యాయ వ్యవస్థల మీద నమ్మకం పెరుగుతున్న దృశ్యాలు ఇవి. ఈరోజు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఆఫ్టర్ ఆల్ భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు వీళ్ళ జీవితాలు ఏంది, వీళ్ళ పుట్టుకేంది, వీళ్ళ పెరుగుదల ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళ రాజకీయం ఏంది, వీళ్ళ యొక్క ఏ విధంగా ఎదిగారు, వాళ్ళకి ఆస్తులు అన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయి, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అనే స్థితికి ఎట్లా ఎందుకు అంత స్థాయికి పెరిగిరు అనే ప్రతి దాని మీద ఫోకస్ పెట్టిరు. వాళ్ళందరినీ బొక్కలేరు, లొల్లి అంతా సెట్ అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు పాపం. రేవంత్ రెడ్డిని ఎందుకు అనాలి పదే? ఆయనేం పాపం చేసిండు? ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకు మంత్రులు సపోర్ట్ చేస్తలేరు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు, అధికారులు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు అంటే ఆయన మంచి చేద్దామని పోతున్నా కూడా బొక్క బొర్రలు పడాల్సి వస్తుంది, బురదల కాలు పడుతుంది. పాపం ఆయననే ఏం చేయమంటారు తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఏడి ఇవ్వమంటారు? ఏ దిక్కు తిరిగినా శత్రువులే కనబడతారు. దిక్కులు 4 ఉంటే 4 దిక్కుల శత్రువులే. పాపం ఆయననే ఏం చేయంటారు? రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి వెనకున్న కొంత బలగం ఉంటుంది. అంటే మంత్రులు దీనికి సపరేట్ సెక్షన్ ఉన్నారు, ఎమ్మెల్యేలు సపరేట్ సెక్షన్ ఉన్నారు. కొంత ఓ విభాగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం, మీరు అష్టదిగ్బంధనంలో ఉన్నారు. మీరు ఎప్పుడైతే అష్టదిగ్బంధనం ఛేదించుకొని బయటకు వస్తారో ఆ రోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అప్పుడు మాత్రమే మీరు పరిపాలన చేయదలుచుకోండి. మీ ఫోకస్ జర్నలిస్టుల మీదనో మా మీద కాదు, ఒకటి పరిపాలన మీద, 2 విపక్షాల మీద పెట్టుకోరు, సరిపోతుంది. అంటే విపక్షాలు అంటే పార్టీలు అనుకునే గది కాదు. మీ ప్రభుత్వంలో విపక్ష అధికారులు అంటే అధికారులుగా పనిచేస్తున్న కొంతమంది మీకు వ్యతిరేకంగా పనిచేసే ఏ వర్గం అయితే ఉందో అందరిని అనట్లే, అధికారులలో కొంతమంది అలసత్వం వహిస్తున్న వాళ్లకు శ్రద్ధ పెట్టి పనిచేయించుకోరు. ఇక రేవంత్ సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు పడగొట్టడానికి ప్రేమ చూపెడతలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇష్టపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ చిచ్చి వద్దు మీంగా ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొడతాం, మాకెందుకు ఆ కంప అంటున్నాం. ఇక బీఆర్ఎస్ ఏమో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కాబట్టి వాళ్ళకు 5 సంవత్సరాల అధికారం ఉండాలి, వాళ్ళే పరిపాలన చేయాలి, పరిపాలన ఏంటో తెలంగాణ ప్రాంత ప్రజలు చూడాలి అంటూ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్గా ఈ పంచాయతీ ఏ స్థాయికి పోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు తెలంగాణలో రచ్చ. వైఆర్టీవీ మొదటి నుండి మొత్తుకుంటున్నది, వైఆర్టీవీ మొదటి నుండి నినాదిస్తున్నది, వైఆర్టీవీ మొదటి నుండి కూడా రచ్చ చేస్తున్నది గ్రూప్ 1. ఈ గ్రూప్ 1కు సంబంధించి ఒక్కసారి మనం దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1కు బ్రేక్లు అంటూ కూడా చూడండి. గ్రూప్ 1కు సంబంధించి పూర్తి స్థాయిలో నియామకాల నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం. విచారణ తేలేంత వరకు ప్రక్రియ ఆపండి. సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చు. కంప్యూటర్ లాంగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి. మధ్యంతర ఉత్తర్వులతో హైకోర్టు ఆదేశం. తప్పుడు పిటిషన్దారులైన ప్రభుత్వందైన ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం.
రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల నియామకానికి బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అభ్యర్థుల డాటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమర్పించాలని సర్వీస్ కమిషన్ ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయస్థాన విచారణ జరపాలంటూ ఎం పరమేశ్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్లు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్రంగా కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేశారు. రీకౌంటింగ్ దరఖాస్తు చేసే మార్కులు తగ్గిన అభ్యర్థులని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషన్లను కూడా ఆదేశించారు. పిటిషన్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ హోదా ఇతర వివరాలను నివేదించాలన్నారు. ఒకవేళ తప్పుడు వివరాలతో పిటిషన్లు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషన్లను హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగాయి, తేలితే కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంది అనేది నేను చెప్తా. రిజల్ట్ ప్రకటించేంత వరకు ఒక లెక్క ఉంది, రిజల్ట్స్ పరీక్ష రాసిన వాళ్ళు ఒక లెక్క, దాని తర్వాత 21,093 మంది అనుకుంటా, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా రిజల్ట్స్ వచ్చేటాలకు అది 103కు పెరిగిపోయింది. అంటే 10 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ వాళ్ళ కోడలు పరీక్షకు సంబంధించి దాంట్లో అర్హురాలైంది, మరి ఎప్పుడు చదివింది, ఎప్పుడు అప్లికేషన్ చేసింది అనేది కూడా వాళ్ళు ఆరాధీసే ప్రయత్నం అయితే చేస్తారు. సో మొత్తానికి గ్రూప్ 1కు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలవుతుంది. అభ్యర్థుల విజయం, హైకోర్టు ఆదేశాలు సర్కార్కు చెంపపెట్టు, గ్రూప్ 1 నియామకాల అవకతవకలు అభ్యర్థులు బీఆర్ఎస్ వాదనకు బలం చేకూర్చేలా కోర్టు ఆదేశాలు అంటూ రాకేష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్. మళ్ళీ ఇంటర్వ్యూ, గ్రూప్ 1 పై నిపుణుల కమిటీ సూచన, పోటీ పరీక్షల సిలబస్లో 10 నుంచి 15% మార్పులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ గ్రూప్ 1 సంబంధించిన పంచాయతీ తారాస్థాయికి అయితే చేరింది. ఈ పంచాయతీ ఎంత మేరకు ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ పోయే కాడికి వస్తుంది. ఫైనల్గా మీరే చూస్తారు. ఎందుకంటే 10 మంది అభ్యర్థులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చిర్రు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం, పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. జపాన్లో కూడా మన ముఖ్యమంత్రి అప్పుల వేట, జపాన్లోనూ అప్పుల వేట. 11,693 కోట్ల అప్పు కావాలని జపాన్ ఏజెన్సీని జైకాన్ను కోరిన రేవంత్. మెట్రో 2 మూసి పునర్జీవనం, రేడియల్ రోడ్ల సాయానికి రుణం ఇవ్వాలంటూ కేంద్రంతో మాట్లాడి జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పెట్టుబడులు కాదురా నాయన, జపాన్కి పోయి కూడా మన సార్ అప్పులు తెస్తున్నాయట. 11,693 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పులు తేవడానికి జపాన్ పోయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రభుత్వం నడపడం కింది మీద అవుతున్నది రేవంత్ రెడ్డికి. మీరు అనుకుంటున్నారు కానీ అదేంది పెనం మీద కాస్త పొయ్యిలో పడ్డట్టు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక అయినందుకు పాపం ఆయనకు సల్ల జెమటలేసిలో పుడుతున్నాయి. ఏడిపోయినా అప్పులు కావాలని. ఇది ఎందుకు వచ్చింది పరిణామం అంటే, ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నా అది నష్టపోయినా లాభాలనున్నా అద్భుతంగా ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఉంది, ఇక్కడ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి, ఇక్కడ భారీ ఉద్యోగ కల్పన జరుగుతుందని భారీగా ప్రమోట్ చేయాల్సిన వ్యక్తి ఆఖరికి అక్కడెక్కడో జరిగిన దాంట్లో కూడా పోయి, ప్రపంచంలో జరిగిన సదస్సులలో పోయి మా తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుల రాష్ట్రంగా మార్చేసిల్లని చెప్పి, ఇక గట్ల చెప్పినాక ఇంకేముంటుంది చెప్పుర్రు తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇంకేం చెప్తాను చెప్పుర్రి. ఇక దానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా అప్పుల వేటకు పోవాల్సి వస్తుంది. ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇగో రియల్ ఎస్టేట్ ఇట్లా కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా పోయింది. రేవంత్ రెడ్డి డబేల్ మనబడ్డది, ఏదో బాంబు వేల్సినట్టు అయిపోయింది బిల్డింగ్ పరిస్థితి. చూడుర్రి, రియల్ ఆదాయం పాతాళానికి. కాంగ్రెస్ పాలనలో పడిపోయిన స్టాఫ్ రిజిస్ట్రేషన్ శాఖ రాబడి ఫిబ్రవరి నెలలో వచ్చింది 38%. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 91.81 కోట్ల తగ్గుదల నమోదు. కాగ్ నెలవారీ నివేదికలో వెల్లడి. 2024-25 బడ్జెట్లో ఫిబ్రవరి నెలకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 18,228.82 కోట్లు. ప్రభుత్వానికి వచ్చిన రాబడి 7,033.38 కోట్లు. ఆదాయానికి 38.58%. నిరుడు ఇదే నెలలో వచ్చిన ఆదాయం 70.16% అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రియల్ ఆదాయాన్ని ఎందుకు పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? నువ్వు హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ మీద మూసి తీసుకొత్తివి. ఇక రియల్ ఎస్టేట్ ఏడ ఉంటుంది, పడిపోతే డాన్ చేస్తా డమాల్ అని డాన్ చేస్తుందండి. నువ్వు మూసి హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లు కూలగొడతావు. వచ్చి అది ఏది ప్రభుత్వ భూమో, ఏది గొలుసు కట్టు చెరువో, ఏది బఫర్ జోనో ఏదో తెలియదు.
కానీ బలిసినోడికి న్యాయం పేదోడికి న్యాయమని హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ అయితే నిరూపించిండు. సెల్యూట్. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుల దుర్గం చెరువు దగ్గర ఉన్న దాని జోలికి అయితే పోలే. ఇప్పుడు వాళ్ళు పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. కానీ తెలంగాణలో జరిగిన దానికి ఇప్పటి వరకు కూడా తెచ్చుకొని పరిస్థితి కనబడుతుంది. పేదలకు మాత్రం సమయం ఇయ్యలేదు. సో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రధానమైన కారణం అదొకటే. ఇక దాంతోపాటు కాంగ్రెస్ గూండాగిరి. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. గంభీరావుపేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టలేదని బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ నేలపై దాడి దిన కాంగ్రెస్ నాయకులు. ఠాణా ఎదుట ఆందోళన. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నా అంటే సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు సంబంధించి గురువారం చోటు చేసుకున్నది కదా ఐకేపీ సెంటర్కి సంబంధించి కేటీఆర్ ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రోటోకాల్ విషయంలో గనక లేకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేయరు. ఇంకొకటి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ పోతే నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీర్ల ఆరితేరిన వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారేమో కానీ దానికి మీకు ముత్తాతలు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సమైక్యవాదుల కుట్రలను వాళ్ళ యొక్క అరాచకాలను ఛేదించిన వాళ్ళు ఉద్యమకారులే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సైనికులు. మీరు అనుకుంటున్నారేమో మా ప్రభుత్వం ఏమవుతుంది, మా మంత్రి, మా ఎమ్మెల్యే, మా కథ, మా లక్షణం అంటే నాయన ఆల్రెడీ 2వ ఏట దగ్గరికి వస్తుంది మీ యొక్క ప్రభుత్వ పరిపాలన. ఇంకున్నది ఒకటే ఏడాది, ఇంకో ఏడాది 5 సంవత్సరాలు ఉండొచ్చు. అందులో ఒకటి ఎన్నికలకే పోతుంది. ఆల్రెడీ ఒక ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇక 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ళల్లో మీరు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 అంశాలు, నెల ప్రాణం తల ప్రాణం తోకకత్తది. ఇంకోటి ఇప్పటికే మీ సార్ మొత్తం జపాను ఆపాను ఈపాను ఎపాను అంటూ కూడా అప్పుల కోసం తిరుగుతున్నాడు. ఎట్లా అసలే ప్రభుత్వానికి సంబంధించి ఖజానా గిట్ట ఉన్నది, మొత్తం మద్యం మీద నడితే తప్ప ఇంకా వేరే ఆదాయం లేదు. సో ఫైనల్గా మీకు జరిగేది ఏంటి అంటే మీరు ఈరోజు ఎవడో స్వార్థ రాజకీయాల కోసం చూసి మీరు ఆగమైతే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. నేను కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ తోక పార్టీ అయినా నేను చెప్పేది ఒకటే, పార్టీలు అనేది అశాశ్వతం, మీరు కలిసికట్టుగా ఉండేది అనేది శాశ్వతం. ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తిట్టిన వాళ్ళందరూ మళ్ళీ అధికారంలోకి రాగానే గొర్రెలే కచ్చి కూసి పదవులలో ఉన్నారు. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళందరూ ఈరోజు రేవంత్ రెడ్డి పక్కకు చేరుతారు. నాయకులు మంచిగానే ఉంటారు. మీరు కార్యకర్తలు ఆగం కాకుర్రి అని చెప్తున్నా నేను. మీరు ఆగం చేసుకొని కేసుల పాలై జీవితాలు ఆగం చేసుకొని తన్నుకోనో కొట్టుకోనో అది ఏంది గోడుతో పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనుకో, తర్వాత పరిణామాలు ఇంకోలా మారిపోతాయి. దాని తర్వాత మీ ఇష్టం, దాన్ని నేనేం చేయలేను కానీ మీ కర్మగా చెప్తున్నా, ముందే హెచ్చరిస్తున్నా. నాయకులు ఎప్పుడు మంచిగానే ఉంటారా నాయన, కార్యకర్తలు ఎప్పుడు తనుకోకుర్రి. మీ కుటుంబాలను చూసుకోర్రి, మీ వాడని చూసుకోర్రి, మీ దోస్తానం చూసుకోర్రి. ఊళ్ళల్లో ఉంటే బాబాయ్, పిన్ని, తాత, ముత్తాత, అన్న, బావ, బామ్మార్ది, సడ్డకుడు, అది ఇది రకరకాల మనం ఏంది బంధుత్వంతో పిలుస్తాం, దాన్ని కాపాడుకోర్రి. ఈ రాజకీయ నాయకుల కోసం మీరు కొట్టుకుంటే తర్వాత మీ గుండు కొట్టిస్తారు. నేను చెప్తున్నా కదా, ఇది ఫైనల్గా జరిగేది అదే. తెలంగాణలో జరిగేది గదే ఉంటుంది, అంతకుమించి ఇంకేమీ లేని పరిస్థితి కనబడుతుంది. అంతమించి ఏముంటుందండి. ఇక దాంతోపాటు మోడీ సర్కార్ కక్ష రాజకీయాలు చేస్తుంది, మోడీ సర్కార్ కక్ష రాజకీయాలు చేస్తుంది అంటూ మీనాక్షి నటరాజన్ చేస్తుంది. ఈ రామాయణం మనకేందుకు, అది ఎవరు చేస్తున్నారు ఏం కథ అనేది కూడా చూడొచ్చు. ఇక ప్రయాణికులకు మెట్రో మొత్తం పెరగనున్న మెట్రో ఛార్జీలు తీవ్ర నష్టాలలో ఎలాంటి సంస్థ ఇప్పటికే మెట్రో కార్లపై డిస్కౌంట్ రద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మెట్రోలకు సంబంధించి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయండి, ఓపెన్గా చెప్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. మరి కేసీఆర్ పోయిన తర్వాత ఎందుకు ఇట్లా అయిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే అందుకే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి తెలంగాణ ప్రాంతం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, వాళ్ళ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మరొక జనరేషన్ బాగుపడుతుందని ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నారో, త్యాగం చేసిన జనరేషన్ అంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క లక్ష్యాన్ని అన్నింటినీ ముద్దాడడానికి మాత్రమే నా ప్రయాణం కొనసాగుతుంది. ఏ పార్టీకి తొత్తు కాదు, ఎవరికి కాదు, ప్రజల కోసం, రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా విడ్డూరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యలు ఏంటి, భారతీయ జనతా పార్టీని నిజంగానే ఢీకొట్టే దమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలలో ఉందా, లేకపోతే జీ హుజూర్ అనే అంశానికి సంబంధించి మనం చూడొచ్చా, వాస్తవం ఏంటి అనేది నేను ఒక అంశాన్ని